హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఎక్సోటికా. ఈరోజు నేను ఈ వీడియోలో నాకు నా చెల్లెలకి ఎంతో ఇష్టమైన కర్రీని చేయబోతున్నానండి. ఈ కర్రీ అంటే నాకు నా చెల్లికి చాలా చాలా ఇష్టము, చాలా ఇష్టం అంటే చాలా ఇష్టము. ఈ కర్రీ రోజు చేసి పెట్టినా కూడా అంత ఇష్టంగా తింటాము. రోజు తిన్నా కూడా అస్సలు బోర్ అనేది కొట్టదు, అంత బాగుంటుంది. అండ్ వంట రాని వాళ్ళు, వంట ఇప్పుడిప్పుడే నేర్చుకునే అమ్మాయిలు, పెళ్ళై కొత్తగా ఇప్పుడిప్పుడే వంట స్టార్ట్ చేస్తున్న అమ్మాయిలకి, బ్యాచిలర్స్ రూమ్లో ఉన్న అబ్బాయిలకి ఈ కర్రీని ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నార్మల్గా బ్యాచిలర్స్ ఎక్కువ వాళ్ళ రూమ్స్లో ఇదే కర్రీని చేసుకుంటూ ఉంటారు. వంట వచ్చిన వాళ్ళు, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఒక్కసారి చేస్తే చాలు చేసేసుకోవచ్చు, అంత ఈజీగా అయిపోతుంది. ఇంత ఈజీగా టేస్టీగా చాలా త్వరగా చేసుకునే కర్రీ అండి ఇది. టమాటో ఆనియన్ కర్రీ మీకు తెలిసే ఉంటుంది. చాలా చాలా ఇష్టము, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే గ్యాస్ మీద ఒక కడాయిని తీసుకోండి. అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి మనము పోపు పెట్టుకోవాలి. సో పోపు కోసంగా ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, కొంచెం మెంతులు తీసుకొని యాడ్ చేసుకొని కొంచెం అవన్నీ లైట్గా వేగిన తర్వాత అందులోకి ఒక 4 పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసి పెట్టుకుని ఉండి ఆ 4 పచ్చిమిర్చిని అందులోకి యాడ్ చేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి లైట్గా వేగిన తర్వాత 4 ఆనియన్స్ని, మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని ఉండాలి. ఆ ఆనియన్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేను వైట్ ఆనియన్స్ తీసుకున్నాను అండ్ అలాగే ఒక రెడ్ ఆనియన్ కూడా తీసుకున్నాను. ఇందులోకి ఏ ఆనియన్ అయినా కూడా చాలా బాగుంటుంది. ఏ ఆనియన్ అయినా కూడా పెద్ద డిఫరెన్స్ అనేది ఏం తెలియదు. సో పచ్చిమిర్చి వేయడం వల్ల పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది ఏ కర్రీకి కూడా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కారం కంటే కారం కూడా వేసుకోవచ్చు. కారం వేసుకున్నా కొంచెం ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేసినా కూడా ఆ ఫ్లేవర్ అనేది కర్రీలో చాలా చాలా బాగుంటుంది. అందుకని పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లము. ఈ ఆనియన్స్ని కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు లైట్గా వేపుకోవాలి. చూస్తున్నారు కదా, లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. అలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా లైట్గా ఈ ఆనియన్స్ అన్నీ లైట్గా వేగిన తర్వాత ఇందులోకి టమాటో యాడ్ చేసుకోవాలి. టమాటాలు అనేటివి 4 ఆనియన్స్ తీసుకున్నాను కదా, 5 టమాటాలు తీసుకున్నాను. ఎప్పుడైనా టమాటో క్వాంటిటీ ఈ కర్రీలోకి ఒక టమాటో ఆనియన్ కంటే ఒకటి ఎక్స్ట్రానే తీసుకోండి. నా 5 మీడియం సైజ్ టమాటాలను తీసుకున్నాను. అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు టమాటా అనేది చాలా మెత్తగా గుజ్జుగా అయ్యేంత వరకు బాగా వేపుకోవాలండి. సో ఈ టమాటో ఆనియన్ మిర్చి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని సిమ్లో పెట్టేసుకొని బాగా వేపుకోవాలి. టమాటో క్వాంటిటీ అనేది ఆనియన్ కంటే ఒకటి ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ఈ కర్రీ టేస్ట్ అనేది గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసం తీసుకోమన్నాను. సో తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఒక చిట్కా చెప్తాను చూడండి. టమాటాలు అనేటివి తొందరగా మగ్గాలి అంటే, తొందరగా మెత్తబడి తొందరగా ఉడకాలి అంటే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి వదిలేసామంటే తొందరగా మగ్గుతాయండి. ఎప్పుడైనా ఈ చిట్కా ఏ కర్రీలోకైనా పాటిస్తే చాలా తొందరగా మగ్గిపోతాయండి టమాటాలు అనేటివి. సో ఈ పసుపు, సాల్ట్ అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసేంత వరకు బాగా కలుపుకొని మూత పెట్టేయండి. అన్నీ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 to 6 మినిట్స్ పాటు అలాగా సిమ్లోనే ఉడకనివ్వండి. టమాటాలు చూసారు కదా, మెత్తబడిపోయి తొందరగా మెత్తబడతాయండి. సో టమాటాలు బాగా మెత్తబడేంత వరకు బాగా కలుపుకుంటూ ఒక 2-3 టైమ్స్ మూత పెట్టేసి చూసుకుంటూ చెక్ చేసుకుంటూ అడుగంటకుండా కలుపుకుంటూ మూత పెట్టి అలాగే బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోండి.
ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర తురుముని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. కొత్తిమీర తురుము అనేది ఇప్పుడైనా యాడ్ చేసుకోండి, లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లము. ఈ స్టేజ్లో ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. మర్చిపోవద్దు, స్టార్టింగ్లో మనము పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాము, సో కారం కొంచెం తక్కువే పడుతుంది, ఎక్కువ వేసుకోవద్దు. పచ్చిమిర్చి వేస్తున్నామని గుర్తుపెట్టుకొని కొంచెమే కారం వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ కారం వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ బాగా వేపుకోవాలి. ఆ కారం స్మెల్ పోయేంత వరకు వేగనివ్వాలి. టమోటాలు కొంచెం బాగా మెత్తబడిన తర్వాతే ఈ కారంని యాడ్ చేయండి. ఫస్టే యాడ్ చేసేస్తే టమోటాలు మగ్గవు అండ్ అడుగంటేస్తూ ఉంటుంది. సో టమోటాలు బాగా మెత్తబడిన తర్వాత ఈ కారంని యాడ్ చేసి కారం స్మెల్ అనేది పోయేంత వరకు, ఆ ఘాటు వాసన పోయేంత వరకు బాగా వేపుకుంటూ ఉండాలి. ఈ వేపేటప్పుడు ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు వేపుకోవాలండి. ఇలా బాగా కలిపి పెట్టేసిన తర్వాత ఒకసారి అంతా కలిపి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు అలా వదిలేయండి. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది పైకి తేలింది. అలా ఆయిల్ పైకి తేలేంత వరకు అలా వదిలేసేసి ఒకసారి కలిపేసుకొని దింపేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. నా చెల్లికైతే చాలా చాలా ఇష్టము ఈ కర్రీ అంటే. మేమిద్దరికీ కూడా చాలా ఇష్టం ఈ కర్రీ అంటే. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ అలాగే మెయిన్లీ బ్యాచిలర్స్ అబ్బాయిలకైతే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఈ కర్రీని. సో ఈ కర్రీ చేసుకోవడానికి ట్రై చేయండి మీ రూమ్స్లో. మీకు ఏం కర్రీ చేసుకోవాలో తోచినప్పుడు, ఏం కర్రీస్ చేయడానికి రానప్పుడు ఈ కర్రీ చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. టైం లేనప్పుడు తొందరగా చేసుకోవడానికి కూడా ఈ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని అమ్మాయిలు ఉంటారు కదా, ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న అమ్మాయిలు కూడా ఈ కర్రీని ఈజీగా చేసేయచ్చు. ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీని. సో ఈ కర్రీని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చింది కదా ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా తెలియని వాళ్ళకి ఉంటే మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే మీకు ఈ వీడియో ఎలా కుదిరిందో, మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీ కమెంట్ వల్ల నాకు చాలా సపోర్ట్ అనేది వస్తుంది. సో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.